ఇటీవల కాలంలో కాకినాడ జిల్లాలో ఒక ఘోర సంఘటన ఏదైతే పంచాయతీరాజ్ ఏఈగా ఉన్నటువంటి నూకరాజు గారి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీని వెనక వంచన, మోసం, దోపిడీ, లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉంది. దీని మీద తక్షణమే రాష్ట్ర డీజీపీ గారు, హోంమంత్రి గారు కూడా స్పందించాలి. నూకరాజు గారి కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన కుమార్తె సౌజన్య కుమారుడు ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంటే రైఫిల్ షూటర్ ట్రైనర్ గా ఉన్నటువంటి సాదిక్ ఖాన్ ఏదైతే కుమారుడు ద్వారా తల్లి స్కూల్ కి తీసుకువెళ్తున్న సందర్భంలో తల్లిని ట్రాప్ చేయడం, ఆమె యొక్క ప్రైవేట్ ఫోటోలు తీయడం, వాటితో వారిని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, వారి ఆస్తుల్ని, భూములని, బంగారం మొత్తం కాజేయడం జరిగింది. అంతేకాకుండా సౌజన్య భర్త అనారోగ్యంతో ఉన్న సందర్భంలో ఆయన్ని హత్య చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆమెని బలవంతంగా ముస్లిం మతంలోకి మారాలని బలవంతం చేయడం, అంతేకాకుండా పెళ్లి చేసుకోమని కూడా శారీరకంగా, మానసికంగా హింస చేయడం జరిగింది. ఇటువంటి హింసల్ని తాళలేక నూకరాజు గారి భార్య, కుమార్తె ఏదైతే బాధితురాలతో కుమార్తె సౌజన్య, ఆమె యొక్క కుమారుడితో పాటు ఆత్మహత్యకు పాల్పడడం, 12 ఏళ్ల బాలుడు ఈత రావడంతో అతను మాత్రమే బయటపడడం జరిగింది ప్రాణాలతో. కతిమ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు అనేకం కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఏదైతే లవ్ జిహాదీ ఉగ్రవాదం చాలా పెరిగిపోతున్నది. లవ్ జిహాదీ అనేక కేసులు ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలు తీసుకోవడంలో కొంత వెనకబడి ఉన్నది. ఏదైతే బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారో బాధితులనే ఎంక్వైరీ చేయడం వల్ల అనేక మంది ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడానికి వెనకంజ వేస్తున్నారు. బాధితులు యొక్క సమాచారం గోప్యం నుంచి ఏదైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. ఏదైతే సాదిక్ ఖాన్ దొరికాడో అతనికి ఆశ్రయించిన వాళ్ళని, సాదిక్ ఖాన్ కి సహకరించిన ప్రతి వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలి. ఏదైతే నూకరాజు గారి కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ యొక్క బతికిన మనవడిని ప్రభుత్వం ఆ యొక్క సంరక్షణ చూడాలి. ఏదైతే ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం చేయకుండా డీజీపీ గారు, హోంమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తుంది.